Congratulations, Olga Video, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. Sarangapani na pere. డౌట్ ఏంటి? వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ డెఫినేషన్ ఆంటీ? ఇది ఏ సబ్జెక్ట్ లో బాబు? ఇలకత మఫిలి ఎన్సైక్లోపీడియా. ఏం పీడియా? థ్యాంక్ యూ బేటా. దేనికంటే? ఆల్మోస్ట్ 2 years అయింది నా కూతురు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుతూ భోంచేసి. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బేటా. మ్యామ్, మీరు ఒక రోజంతా అంటే 24 hours నేనేం అడిగినా ఎస్ అనే అనాలి. వాట్? నో 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 నో. ఉమెన్, ఈగో, ఈ 2 పదాలు ప్రాసగా పలకడానికి వేరువేరుగా ఉన్నా అవి మాత్రం ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కలిసే ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆడదాని ఈగోని మనం టచ్ చేసామా ఇంకంతే. అమ్మాయి అమెరికా అయినా ఆఫ్రికా అయినా యాక్చువల్లీ ఆంధ్ర అయినా సరే అదే ఈగో అదే పంతం. వై? బికాస్ దే ఆర్ గర్ల్స్, దే బార్న్ విత్ ఈగో. సో మొత్తానికి మీ లెక్చరర్ నీతో డేట్కి ఒప్పుకోలేదంటావు, అంతేనా? ముందే చెప్పాను కదా సార్ అమ్మాయిల గురించి. అడగ్గానే ఒప్పుకుంటే అలా ఆడవాళ్ళు ఎందుకు అవుతారు సార్? మేడం మేడం మేడం, ఇందులో మీరు తప్పుగా ఇమాజిన్ చేసుకోవడానికి ఏమీ లేదు మేడం. ఇట్స్ జస్ట్ ఎ డిన్నర్ అంతే. జస్ట్ డిన్నర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇంత డిస్కషన్ ఉండేది కాదు. డేట్ అంటున్నావు కాబట్టే ఇంత డిస్కషన్. మేడం, ఫర్ మై సేక్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఎ డేట్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. పానీ, నీకు చాలాసార్లు చెప్పాను, మనం క్లోజ్ అయినంత మాత్రాన డోంట్ ఫర్గెట్ దట్ ఐమ్ యువర్ లెక్చరర్, ఓకే? ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ డిన్నర్ మీరు నాతో వచ్చినా సరే యు ఆర్ మై లెక్చరర్, ఐఎమ్ మీ స్టూడెంట్, అంతే. పానీ, ఉన్నట్టుండి డేట్ ఫ్యాంటసీ ఏంటి? మనం చాలాసార్లు వెళ్ళాం, డిన్నర్లకు వెళ్ళాం, లంచ్లకు వెళ్ళాం. వై ఎ డేట్? నేను కూడా అదే చెప్తున్నాను మ్యామ్, వై నాట్? పర్టికులర్గా ఒక్క రీజన్ చెప్పు, నీకు నీ ఎస్ ఛాలెంజ్కి ఎందుకు ఒప్పుకోవాలో, నీతో సో కాల్డ్ ఆ డిన్నర్ డేట్కి ఎందుకు రావాలో. ఎందుకంటే ఈ వీక్ కాలేజ్లో నేను ఉండే లాస్ట్ వీక్ కాబట్టి. సో వాట్? నీతో పాటే మిగతా 190 స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఈ వీకే లాస్ట్ కాలేజ్ లైఫ్. ఓ, ఆ 190 స్టూడెంట్స్ ఈ సారంగపాణి మీకు ఒకటే అనమాట. పానీ, ఓకే మ్యామ్, బాయ్. పానీ, చెప్పండి. అంత ఓవర్ యాక్షన్ చేయకు, నీకు సెట్ అవ్వదు. చెప్పండి. రేపు కాలేజ్ ఉందిగా? అవును. మరెలా? అంత చేస్తే కానీ ఒప్పుకోలేదు సార్ మా మేడమ్. వాట్ అబౌట్ ఎస్ ఛాలెంజ్? ఒప్పుకున్నారు సార్, కాకపోతే కండిషన్ మీద. అంత ఎగ్జైట్ అవ్వకు. వెల్, ఈ 24 hours ఎస్ ఛాలెంజ్లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో అవి? ఎక్సెప్ట్ 5 థింగ్స్కి నిన్నో చెప్పొచ్చు. లైక్, అందులో నాకు ఇష్టం లేనివి నువ్వు నన్ను అడిగినప్పుడు. మేడం సార్, మేడం అంతే. అంతేలే, స్టూడెంట్వి నీకే అంత తెలివితేటలుంటే లెక్చరర్, దట్టు అమ్మాయి, తనకెంత ఉండాలి చెప్పు? ఇంతకీ ఆ రోజు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది? March 27th, 2014. ఈ డేట్ నా లైఫ్లో గుర్తుండిపోతుంది సార్. అమ్మా, టిఫిన్ చేసి వెళ్ళరా. తర్వాత తింటానులేమ్మా. వెళ్దామా? ఎక్కడికే? అదే సంథింగ్ టైము టేబుల్ అన్నావుగా ఈ రోజంతా. అన్నానులే గానీ ఏంటి ఇలాగే వస్తారా మీరు? యా, వై? నో వే, ఈరోజు మనం వెళ్ళేది లెక్చర్ కాదు, పిక్చర్కి. చేంజ్ ద డ్రెస్. నో. ఒకటి. ఏంటా ఒకటి? మర్చిపోయారా, ఈరోజు మీరు ఓన్లీ 5 థింగ్స్కి మాత్రం నో చెప్పే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకటి వాడేశారు. ఓకే ఓకే, ఇంతకే పిక్చర్కి వెళ్తున్నాం? రాజారాణి.
హిస్టారికల్ ఫిల్మా? కాదు, రొమాంటిక్ ఫిలిం. నో అని అంటాననుకుంటున్నావా? సరే పద, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. మేడం వెళ్దామా? ఏంటి దీని మీద? ఎస్. నో వే. 2. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడ చెప్తారో ఈ బైక్ మీద వెళ్ళలేమని చెప్పి తెగ భయపడ్డాను. అదేంటి? అంటే మీతో ఎంత తొందరగా 500 చెప్పించేస్తే బెటర్ అని చెప్పి ఈ బైక్ తెప్పించాను. 10 నిమిషం స్కూటీలో వెళ్దాం. మేడం సినిమా ఎలా ఉంది? సినిమాలా ఉంది. అదేంటి మేడం? పానీ, యు నో కదా ఐ హేట్ లవ్ స్టోరీస్. తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతావు? అంటే ఆ సినిమాలో లాగా మీ లవర్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఏం చేస్తారు మేడం? యాక్సెప్ట్ చేస్తారా? బండి పక్క కాపు. దేనికి మేడం? బండి పక్క కాపు. మేడం అది పానీ, ఇమ్మీడియట్లీ బండి ఆపు. దిగు. మేడం సారీ మేడం. మేడం మేడం సారీ మేడం. మేడం 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 సారీ మేడం. బండెక్కు. థ్యాంక్ యూ మేడం. మీరు నిజంగా వెళ్ళిపోరేమని చెప్పి ఎంత భయపడ్డాను తెలుసా? ఏ ఎందుకు? నువ్వు చిన్న పిల్లాడివా? నీకు దారి తెలీదా? లేకపోతే నీకు అడ్రస్ తెలీదా? పద. అయ్యో, నేను భయపడింది మీరు వెళ్ళిపోయారని కాదు మేడం. నా మీద కోపంతో వెళ్ళిపోయారేమని చెప్పి, అనవసరంగా క్వశ్చన్ అడిగి మిమ్మల్ని బాధ పెట్టానేమని చెప్పి ఈ 10 seconds ఎంత గిల్ట్ ఫీల్ అయినా తెలుసా? థ్యాంక్ గాడ్ మీరు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎగ్జాక్ట్లీ పానీ, నువ్వు అడిగావు కదా మీ లవర్ మళ్ళీ తిరిగొస్తే యాక్సెప్ట్ చేస్తారా అని. ఇప్పుడు నువ్వు ఫీల్ అయిన దాంట్లో అట్లీస్ట్ 1% ఆ రోజు సందీప్ ఫీల్ అయి ఉంటే ఇవాళ సందీప్ నా పక్కనుండేవాడు. పానీ, వస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నీ క్వశ్చన్ అయితే అసలు వస్తాడా అనేది నాకున్న క్వశ్చన్. పద వెళ్దాం. చూసారా ఈగో. ఎంతసేపు అమ్మాయిలు నన్ను తిట్టారు ఆలోచిస్తారు తప్ప ఎందుకు తిట్టారు, ఏ సిచ్యువేషన్ వల్ల మాట్లాడాలని ఆలోచిస్తారా? ఓహో. సర్లే, తర్వాత ఏముంటది సార్, ఇంకో 3 notes చెప్పించుకున్న తర్వాత ఆ రోజు అడగాల్సిన అడిగేద్దాం ఫిక్స్ అయిపోయింది సార్. ఏం అడిగేద్దాం అనుకున్నావు? అంటే అది వెయిట్ నేను చెప్తాను. ఎలాగూ లాస్ట్ టైం డేట్ అడిగావు కాబట్టి ఈసారి డూ యూ లవ్ మీ అని అడుగుంటావు, అంతేనా? పోనీ పెళ్లి చేసుకుందామా అని అడుగుంటావు. సార్ కాదు సార్, నన్ను చెప్పనివ్వండి. మరి చెప్పవాయ్. సోఫియా మేడం నవ్వితే చాలా బాగుంటుంది. అందుకే నాతో స్పెండ్ చేస్తున్న ఎస్ ఛాలెంజ్ మొత్తం సోఫియా మేడంని నవ్వుతూ చూడాలనుకున్నాను. పానీ, పోలీసులు. పర్లేదు మేడం. పానీ వద్దు పానీ, ప్లీజ్ పానీ, వెనక్కి వెళ్ళిపోదాం. మేడం జీవితంలో ఒక్కసారి తప్పు చేయలేదు మేడం. వద్దు పానీ, ప్లీజ్ పానీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పానీ, ఏంటి ఎక్స్ట్రా టిష్యూస్ ఏమైనా తెప్పించమంటావా? దేనికి?
ఏం లేదు, రాకెట్ లాంచింగ్కి ముందు టెన్షన్ పడే ఇస్రో సైంటిస్ట్లలా స్వెట్ అవుతున్నావు కదా, సో అవసరమేమోనని. నో మ్యామ్, అది అది ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా మ్యామ్, కంప్లీట్లీ. సరే చెప్పు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, చెప్తారా? ఇదే కదా నువ్వు అడగాలనుకుంటున్నావు? మీకెలా తెలుసు? లాస్ట్ 3 yearsగా చూస్తున్నాను నిన్ను. ఎప్పుడైనా నీ ఎదవ డౌట్లు అడగాలనుకుంటే ఇలాగే మొదలు పెడతావు. సో ఫైనల్లీ నన్ను ఎతవా అని డిసైడ్ చేస్తారు, అంతేగా? అలా నేను అనలేదు. ఫస్ట్ నీ ఎదవ డౌట్ ఏంటో అడుగు. మ్యామ్, ఇలా మీరు నాతో అడగగానే డిన్నర్కి రావాల్సిన అవసరం లేదు, ఆ 24 hours ఎస్ చెప్తూ కూర్చోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ మీరు వచ్చారు, చేశారు. ఎందుకు? సెంటిమెంట్తో కొట్టావు కదా, 190 స్టూడెంట్స్ నేను ఒకటేనా అని. దానికోసం అయితే రాలేదులే. ఏమో, నీతో ఉంటే ఇట్స్ ఫన్. అండ్ నువ్వు అడిగినప్పుడు పెద్దగా ఆలోచించాలనిపించలేదు. యు కేర్ మీ, ఐ డేర్ యూ, దట్స్ ఆల్. మేడం, ఈరోజు ఏం జరిగినా మీకు నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అయితే పోదు కదా? ఏం జరిగినా అంటే? ఐ మీన్, ఈరోజు మీరు నన్ను తిట్టినా కొట్టినా, ఆ గ్లాస్లోనూ జ్యూస్ నా ఫేస్ మీద కొట్టినా, ఆ జ్యూస్తో నా గ్లాస్ నా హెడ్ మీద పగలగొట్టినా సరే, నువ్వేం చెప్పాలనుకున్నా, ఏం అడగాలనుకున్నా ఈ 24 hours మాత్రమే. అండ్ ఐ స్టిల్ హ్యావ్ మై నోస్, సో ట్రై యువర్ బెస్ట్. ఐఎమ్ సారీ మ్యామ్. నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు, బట్ ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. పానీ, వాట్ ఆర్ యు డూయింగ్? అందరూ మనల్ని చూస్తున్నారు, లే. మేడం, నన్ను చెప్పనివ్వండి మేడం, ప్లీజ్. పానీ, అందరూ మనల్ని చూస్తున్నారు, లే. తినడానికి వచ్చారా, తొంగి చూడడానికి వచ్చారా? తినండి. పక్కోడి లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్. మేడం 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 పానీ, లీవ్. కూర్చోండి మేడం, Please. మేడం కూర్చోండి మేడం, ప్లీజ్. ఐఎమ్ సారీ మ్యామ్. నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు. ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పి చచ్చావు. సారీ మ్యామ్, నేను ఇలానే ప్రిపేర్ అయ్యాను, చెప్పనివ్వండి. యా మ్యామ్, ఐఎమ్ సారీ. నాకు మీ మీద ఉంది లవ్వో ఎఫెక్షనో అట్రాక్షనో తెలీదు, బట్ ఐ వాంట్ ఓల్డ్ సోఫియా మ్యామ్. మీరు నవ్వితే చాలా బాగుంటారు, అక్కడి వరకు బాగానే ఉంది, కానీ నా నవ్వు అసలు ఎవరి వల్ల ఆగిపోయింది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో ఆంటీ నాకు కొన్ని చెప్పారు. ఆంటీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని మిస్ అవుతున్నారేమో అని అనుకున్నాను మేడం, కానీ నేను మీ గురించి సందీప్తో మాట్లాడుతున్న ప్రతిసారి మిమ్మల్ని మీరే మిస్ అవుతున్నారు అని అర్థమైంది మేడం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మ్యామ్. ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అందుకే మ్యామ్, అందుకే. చెప్పురా.
ప్రాపర్ తెలుగు సినిమా క్లైమాక్స్లా ఉందిరా. మాట్లాడిందా మనోడితో మరి? ఎక్స్ప్లోర్ యువర్ ఇన్నర్ సోల్ అనేది 24 అవర్స్ ఎస్ కాన్సెప్ట్ సార్. ఆ రోజు ఆల్మోస్ట్ అదే చేసాం. ఇంతవరకు మొహమాటంతోనో మొండితనంతోనో మేడం మిస్ అయిన మూమెంట్స్ అన్నీ తను ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ ఈ ప్రాసెస్లో మేడం ఇంకో 2 నోస్ కూడా చెప్పి ఒక్క నో మాత్రం క్రికెట్లో రిమైనింగ్ రివ్యూలా తన దగ్గరే పెట్టుకుంది. 25 ఏళ్ళ ముందు ప్రపంచం అంతా ఒకలా కనబడుతుంది, 25 ఏళ్ళు వచ్చాక ఇంకోలా కనబడుతుంది. లోన్లీగా నైట్ ఇంట్లో ఉండాలంటేనే భయపడే మనుషులు కూడా బ్రేకప్ తర్వాత ప్రపంచంలో మనం ఒక్కరమే ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ స్పేస్లో సోఫియా మేడం ఉండకూడదు అనుకున్నా, అందుకే ఇలా సెట్ చేశాను. చెప్పే కదా, ఉమెన్, ఈగో ఈ 2 పదాలు ప్రాసకి పలకడానికి వేరువేరుగా ఉన్నా అవి మాత్రం ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో కలిసే ఉంటాయని. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆడదాని ఈగోని మనం టచ్ చేశామా ఇంకంతే. సందీప్ సోఫియా మేడం ఈగోని టచ్ చేసినా సరే లక్కీలీ వాళ్ళిద్దరికీ సారంగపాన్ ఉన్నాడు. అందరికీ నాలాంటి మంచి స్టూడెంట్ మంచి ఫ్రెండ్ దొరకడు కదా. బీ కేర్ఫుల్ విత్ ఉమెన్ అనేది ఓల్డ్ స్లోగన్, బీ కేర్ఫుల్ విత్ దర్ ఈగో అనేది నా అండ్ న్యూ స్లోగన్. ఫాలో దట్. చెలినాలో కల నువ్వే, నా కలవరమే నువ్వే, చెలినా ఊపిరి నువ్వే, నా సోఫియవి నువ్వే, నా ప్రశ్నే నువ్వేలే, నా మనసే నీదేలే, నా సొంతం నువ్వేలే, నా అక్షరం నీదేలే, నా ప్రశ్నకి బదులువే నువ్వు మరిచిపోని సమయమా, నా మనసుకి దూరమై నన్ను చేరదీసే గాయమా, చెలినాలో కల నువ్వే, నా కలవరమే నువ్వే, చెలినా ఊపిరి నువ్వే, నా సోఫియవి నువ్వే. ప్రతి బ్రేకప్లో కొంత బాధ ఉండేది సార్, కానీ ఈసారి మాత్రం బాధకు బదులు ఒక సాటిస్ఫాక్షన్ సార్. సాక్రిఫైస్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఆ రోజు సిగరెట్ తాగుతున్నప్పుడు నాకు అనిపించింది సార్. రేయ్ బట్ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. ఇంత గొప్ప త్యాగం చేసి కూడా వీడింత సింపుల్గా ఎలా ఉంటున్నాడు, అదే కదా సార్ మీ క్వశ్చన్? నో, నేను ఈ స్టోరీని అసలు నమ్మను. ఒక లెక్చరర్ని లవ్ చేయడం ఏంటి, 24 అవర్స్లో ఎస్ ఛాలెంజ్ ఏంటి, తన ఎక్స్ లవర్ నువ్వు తీసుకురావడం ఏంటి, ఎందుకో ఒక పాత తెలుగు సినిమా కథలా ఉందిరా. ఐ నో సార్, సినిమాలు కూడా లైఫ్ నుంచే కదా సార్ పుట్టేది అనే ఎదవ కొటేషన్లు మీరు నమ్మరు కాబట్టి. కాబట్టి మ్మ్. ట్రూ సార్. యాక్చువల్లీ మేడం కొంచెం గట్టిగా, మైక్ కదా, ఆడియో విజిబిలిటీ లో ఉంటుంది. ఓకే ఓకే. ట్రూ సార్. స్టూడెంట్స్ అందరికీ సోఫియా లాంటి లెక్చరర్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ సారంగపాణి లాంటి స్టూడెంట్ అయితే ఏ లెక్చరర్కి దొరకడు సార్. మీకిది కాస్త ఓవర్ కనిపించొచ్చు, కానీ ఇదే నిజం సార్. థ్యాంక్ యూ మ్యామ్, యు ఆర్ మై ఫర్ ఎవర్ క్రష్. సారీ బ్రో.